హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈ రోజు వీడియోలో స్పెషల్ అసలైన ఆంధ్ర స్టైల్ నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏ పండుగలు వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్స్ వచ్చినా, లేదా ఇంటికి చుట్టాలు వచ్చినా మన అమ్మలు మొదటగా తయారు చేసే ఒక మంచి స్వీట్ రెసిపీ అంటే ఈ సున్నుండలే. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి సున్నుండలు చేస్తున్నప్పుడు ఉండలా రాకుండా పొడి పొడిగా విరిగిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా పర్ఫెక్ట్ గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ సున్నుండలు చేయడానికి మందంగా ఉన్న ఒక కడాయిని వేడి చేసి అందులో 2 కప్పుల వరకు మినపగుళ్ళను వేసుకోండి. అలాగే సున్నుండలు తింటున్నప్పుడు నోటికి అంటుకోకుండా 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకుని లో ఫ్లేమ్ లో మినపగుళ్ళు గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు నిదానంగా మినపగుళ్ళు లోపల నుంచి వేగేలా వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పొట్టులేని మినపగుళ్ళని తీసుకున్నాను. ఇంకా మీరు హెల్తీగా తినాలనుకుంటే 1 కప్పు పొట్టులేని మినపగుళ్ళని తీసుకుని ఇంకొక కప్పు పొట్టు మినపప్పును తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చి మినపగుళ్ళు పూర్తిగా వేగడానికి నాకు దగ్గరగా 20 నిమిషాలు పట్టిందండి. ఇంకా మీకు మినపగుళ్ళు వేగాయో లేదో తెలియాలంటే 2 గింజలు తీసుకుని తిని చూస్తే పంటికి అంటుకోకుండా పట్మన్ సౌండ్ రావాలి. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బ్యాచెస్ లో వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. మళ్ళీ మిగిలిన మినపగుళ్ళని కూడా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోని 1.5 కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకుని పిండిలో బెల్లం పూర్తిగా కలిసేలా బాగా కలపండి. మనం తీసుకున్న 2 కప్పుల మినపగుళ్ళకి 1.5 కప్పుల బెల్లం సరిగ్గా సరిపోతుంది. అదే మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. ఇలా బెల్లం కలిసేట్టుగా బాగా మిక్స్ చేసేసాక ముందుగా సగం పిండిని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దానిని ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా పిండిని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు నెయ్యిని కరగబెట్టి తీసుకోండి. నెయ్యిని మొత్తం వేసేయకుండా ముందుగా కొంచెంగా సగం పిండిలో వేసుకొని బాగా కలుపుతూ లడ్డూలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలా చేస్తే పొడి పొడిగా అవ్వకుండా విరిగిపోకుండా సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే నెయ్యి కూడా క్వాంటిటీ కొంచెం తక్కువగానే పడుతుంది. లేదా మొత్తం పిండిలో నెయ్యిని ఒకేసారి వేసి కలిపైన లడ్డూలా చుట్టుకోవచ్చు. ఇదే విధంగా మనం తీసుకున్న నెయ్యి మొత్తాన్ని పిండిలో కొంచెంగా వేసుకుంటూ పిండిలో నెయ్యి కలిసేలా బాగా మిక్స్ చేసి లడ్డూలా చుట్టుకోవడమే. ఇలా పిండిని మొత్తం లడ్డూలా చుట్టి తీసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో అంతే అండి, పర్ఫెక్ట్ అండ్ హెల్తీ నేతి సున్నుండలు రెడీ. ఇలా సున్నుండలను చేసుకుని పిల్లలకి పెద్దలకి ఏ ఏజ్ వాళ్ళకైనా పెట్టొచ్చు. రోజుకొకటి తింటే చాలండి, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అలాగే మన బాడీని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.